హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే శారీ కుచ్చి చూపిస్తూ ఉన్నాను. మంచి డిజైను, బాగుంటుంది. కేవలం నాకైతే 65 రూపాయలు పడుతుంది. 65 రూపాయలు. అదే నేను డబల్ కలర్ తీసుకున్నాను, థ్రెడ్ గోల్డ్ పింక్. మీరు ఒకే థ్రెడ్ తీసుకుంటే కన్నా 35 రూపాయలు పడుతుంది అంతే. నేను 2 mm సైజ్ బీడ్స్ తీసుకోవచ్చు, కానీ బయట అయితే 250-300 రూపాయలు తీస్తారు. అదే 250-300 వచ్చే బదులు మనమే ఇంట్లో కుట్టుకోవచ్చు అనే ఉద్దేశమైనది. ఇతర నార్మల్ నీడల్లో థ్రెడ్ వేసుకున్నాను, కాటన్ థ్రెడ్ లాస్ట్ లేట్లు ముడేసుకున్నాను. 4 లైన్స్ తీసుకొని డబల్ చేస్తే 8 లైన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డిజైన్ అయితే చూపిస్తాను. ఇట్లా వెనక నుంచి మన సైడ్కి నీడలు అయితే తీసుకోవాలా. ఇట్లా రెండేళ్ళలో పెట్టుకోండి. ఇట్లా దారంని ఇట్లా రెండేళ్ళలో పెట్టుకుంటే మీకు సిక్కులు పడకుండా ఉంటుంది. ఇంకా మన సైడ్ నుంచి థ్రెడ్ కొంచెం గ్యాప్తోనే చూడండి. నేను చాలా గ్యాప్ అంతా తీసుకోలేదు, తోనే ఇట్లా తీసుకున్నాను. ఈజీగా మూడ అనేది పడుతుంది. చూడండి, కనిపిస్తుంది కదా, ఇట్లా చూడండి. ఇంకా ఒకసారి అదే తరం ముడేసుకుండా. నేనైతే పింకే తీసుకున్నాను, మీరు ఆపోజిట్ కలర్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ ముడికిను ఇక్కడ 3 లైన్ అనేది ఫామ్ అయింది, 3 లైన్స్. ఇప్పుడు బీడ్స్ అయితే తీసుకుంటాను నేను. మరి ఏ సైజ్ బీడ్స్ అయినా తీసుకోవచ్చు, ఇది ఒకే సైజ్ అనేది లేదు, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. మీరు ఒకే దారం తీసుకుంటే కన్నా 35 రూపాయలనే చేసేసుకోవచ్చు. ఒక దారం వచ్చి సిల్క్ థ్రెడ్ వచ్చి 25 రూపాయలు, 25 రూపాయలు. ఎన్ని బీడ్స్ 10 రూపీ అట్లా పడుతుంది. ఇన్ని బీడ్స్ కూడా పట్టలేదు, ఇన్ని బీడ్స్ అయితే పట్టలేదు. దీన్ని 2 శారీస్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఇంక్లూడ్ చేసి చెప్తా ఉన్నాను. తిరిగి ఈ బీడ్ అలతి పెట్టకుండా చూడండి, కనిపిస్తుంది కదా, చూడండి ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా శారీ పక్కన పెట్టి అలతి పెట్టకుండా టైట్గా ఇడిస్తేనే ఇట్లా డైమండ్ షేప్ అనేది వస్తుంది. చూడండి, తిరిగి నాట్ వేసుకోవాలా. మన సైడ్ నుంచినే నీడలు అనేది తీసుకోవాలా. టైట్గా వేయడండి. ఇంకా ఒకసారి నాట్ మళ్ళీ బీడ్స్ 4 బీడ్స్లో ఫస్ట్ బీడ్లో తీసుకోవాలా. చూడండి, మన సైడ్ నుంచి ఫస్ట్ బీడ్ ఉంది కదా, దాంట్లో నీడలు అనేది ఇడాల. చూడండి ఇట్లా. మీరు ఒకే కలర్ థ్రెడ్ తీసుకుంటే 35 రూపాయలే పడుతుంది అంతే. బయట అయితే మనము 150-300 ఈజీగా తీసుకుంటారు. టైట్గా అయితే ఇడాలా. చూడండి, ఇంకా ఒకసారి 2 knots పడాలా. 3 లైన్స్ మరి వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. అన్నీ అంతే. చూడండి, మీరు 2 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 3 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 3 పెట్టినాను. ఈ గ్యాప్స్లో
నేనైతే కుచ్చి కట్టుకుంటాను ఈ గ్యాప్లో కుచ్చి కట్టు. మీరు ఈ టూ మట్టం చేసుకొని ఇది గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 చేసుకోవచ్చు. నేనైతే 3 బాగుంటుంది అనేసి 3 ఇచ్చినాను. మీరు 4 అయినా చేసుకోవచ్చు. లేదంటే కుచ్చే వద్దు, ఫుల్ ఇదే తర ప్లెయిన్గా కూడాను అట్లే కంటిన్యూ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పూస్ట్ అంతా కుట్టుకోయింది అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే థ్రెడ్ వేసాను, కుచ్చులు కడతాను. నేను పింక్ కలరు గోల్డ్ కలర్ తీసుకున్నాను, గోల్డ్ పింక్. ఇప్పుడు గోల్డ్ వేస్తాను, గోల్డ్ ఒకటి పింక్ ఒకటి అట్లా వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ హోల్ పెట్టుకున్నాను, పెద్ద సూదిలో హోల్ పెట్టుకొని ఇట్లా దారం తీస్తే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. నేనైతే 1 ఇంచే పెట్టుకుంటాను. మీకు కావాలంటే మీరు ఎంతైనా థ్రెడ్ ఇడుచుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ ఎట్లా అంటే చూడండి, ఇట్లా పెట్టుకోండి. కట్ చేసేటప్పుడు జరీ థ్రెడ్ ఇట్లా ఈ బటన్ ఇలా టైట్గా పెట్టుకొని ఇది చుట్టండి. ఇట్లా చూడండి, ఇట్లా 5 రౌండ్లు చుట్టండి. 5 రౌండ్లు చుడితే కన్నా అదే పొద్దు లేన్గా పడుతుంది, బాగుంటుంది చూసేకి. మిడిల్లో చూడండి ఇట్లా తీసుకోండి. టైట్గా అంతే లాక్ అయిపోతుంది. అది తిరిగి మన పక్కన ఇంకనే తిరిగి నీడల్ అనేది కుట్టాలి పైకి. ఒక 3 టైమ్స్ అట్లా చేసుకుంటే బాగా గట్టిగా లాక్ అనేది పడుతుంది. ఇట్లా కుచ్చడంలో అంతే. లాక్ అనేది అయిపోయింది అంతే, ఇంకా చేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టి చూస్తాను నేను. చూడండి, ఇంకా కొంచెం అయితే కట్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే సరిపోయింది. చూడండి, గోల్డ్ అయితే తీసుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మీరు చెక్ చేసుకొని తిరిగైనా కట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, అన్నీ కట్టేసి మళ్ళీ చూపిస్తా.